హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెండింగ్ ఫర్ ఎంపీడీ అప్రూవల్ ఇంకా ఇలాగే చూపిస్తుందా? అయితే చాలామంది నాకు కామెంట్ అయితే చేస్తున్నారు, అన్న మాకు స్టాటస్ అయితే చేంజ్ కాలేదు, మాకు పెండింగ్ ఫర్ ఎంపీడీ అప్రూవల్ చూపెడుతుంది అని అడుగుతున్నారు. రెండోది వచ్చేసి మాకు ఇల్లు వస్తుందా రాదా. నేను ఆల్రెడీ దీనికి సంబంధించి చాలా వీడియోస్ చేశాను నేను, అయినప్పటికీ కూడా మనకు రిపీటెడ్గా కామెంట్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు స్క్రీన్ పైన అప్లికేషన్ స్టాటస్ పెండింగ్ ఫర్ ఎంపీడీ అప్రూవల్, సెకండ్ వచ్చేసి అప్లికేషన్ స్టాటస్ పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్. అయితే మనకు ఆల్రెడీ లీస్టు వన్లో మాట్లాడుకున్నట్టయితే స్టాటస్ అయితే చేంజ్ అవుతుందండి. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైతే వన్స్ ఎంపీడీఓ గారు అప్రూవల్ చేశారో ఇమీడియట్లీ వాళ్ళకు పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ వస్తుంది. కలెక్టర్ అప్రూవల్ చేసిన తర్వాత పెండింగ్ ఫర్ డిఎస్సి అని రావడం జరుగుతుంది. తర్వాత పెండింగ్ ఫర్ డిఎస్సి తర్వాత వాళ్ళకు ఈ మంజూరు పత్రాలు కూడా ఇచ్చేస్తారనమాట. అయితే ఇక్కడ మెయిన్గా మీరు ఆలోచించండి, L2లో ఎవరికైనా ఇలా చేంజ్ అవుతుందా అని చెప్పేసి మీకు రావచ్చు. ఇంతవరకు అయితే L2లో అయితే చేంజ్ అయితే కాలేదండి. గతంలో ఒకరికైతే మిస్టేక్లీ అయింది, దానికి సంబంధించిన ఒక వీడియో కూడా నేను చేశాను. ఇప్పుడు L1లో మాత్రం అవుతుంది, L2లో మాత్రం ఎలాంటి చేంజెస్ అయితే కావు. ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఆల్రెడీ 20వ తారీఖు లోపు ఈ వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు కదా, అర్హులను ఎంపిక చేస్తున్నారు కదా, ఈ 20వ తారీఖు తర్వాత ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేస్తే అప్పుడు వాళ్ళ అప్లికేషన్ సెర్చ్ చేసిన తర్వాతనే మనకు ఏమైనా చేంజ్ అవుతుందా అనేది తెలియాలి. ఎందుకంటే ఇప్పటివరకు అయితే అంటే ఇదివరకు చూసుకున్నట్లయితే మనకు ఇదివరకు కొంతమందికి డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేసిన వాళ్ళకి కూడా వాళ్ళకి ఎలాంటి చేంజెస్ అనేది జరగలేదు లీస్ట్ 2లో. బట్ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కూడా వచ్చింది. యాక్చువల్గా చాలామంది నేను చూశాను. బట్ ఇప్పుడు ఇందిరమ్మ పేరు మీద డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు కాబట్టి ఏమైనా చేంజెస్ అవుతాయా అనేది మనం ఇంకొక 1 వీక్ అయితే వెయిట్ చేద్దాం. దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా అయితే వీడియో చేస్తాను. అలాగే లీస్టులు కూడా మనకి ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను మరొక వీడియోలో చెప్తాను. ఎందుకంటే దీని గురించి ఆల్రెడీ మనం ఫాలోఅప్ చేస్తున్నాం. ఫస్ట్ ఏంటంటే లీస్టులు అయితే రెడీ చేస్తున్నారు. ఈ లీస్టులు రెడీ చేసినాక ఈ లీస్టులు అర్హులకు ఫోన్ చేసి చెప్తారా, లేదంటే డైరెక్ట్ ఆన్లైన్లో పెడతారా, లేదంటే వార్డు సభలలో పెడతారా, వార్డ్ ఆఫీస్లో పెడతారా అనేది ఇంకా మనకైతే ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మొత్తానికి ఏదప్పటికి కూడా ఈ డబుల్ ఇళ్ళకి సంబంధించి 100% న్యూస్తో నేను ఎప్పటికో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. బట్ మీరు చేయాల్సిన ఒకటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మిగతా వాళ్ళకి షేర్ చేయడం మాత్రమే. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా నాకు షేర్ చేయండి. దాని ద్వారా ఇంకా మరింత మందికి షేర్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.